హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర తాళం చెవి ఉందా? అయితే తాళం కూడా ఉండాలి కదా. ఈ తాళం ఏంటి, తాళం చెవి ఏమిటి అనుకుంటున్నారా? దాని గురించే చెప్పేస్తాను, వినండి. తాళం చెవి. తాళం చెవి పోయింది తెలుసు, ఆనందమంతా అందులోనే ఉందని. నిర్లిప్తత, నిరాశ, కానీ బద్ధకమేదో వెతుక్కోవటానికి కాలికి అడ్డం పడుతుంటాయి. మస్తిష్కాన్ని తొలిచే ప్రశ్నలెన్నెన్నో తీరాన విరిగిపడే కెరటాలవుతాయి. నీటి మీద రాసిన రాతలు ఆకాశపు పలకపై రాసిన అక్షరాలైపోతాయి. అంతుపట్టని రహస్యాలని అశరీరవాణి కుసకుసగా చెప్పి వెళుతుందేదో భద్రంగా మనసు మూటలో ముల్లెలా దాచేస్తా. నాలోనే శత్రువు, నాలోనే మిత్రువు. ఇక తాళం చెవితో పనేముంది? చీకట్లో ఉండి నా నీడని వెతుకుతున్నా, వెలుగులోనున్న వేరొక నీడని హత్తుకోవాలనుకున్నా. సత్యమసత్యాల వెనుక మానసిక సమాజాన్ని గెలవలేని బీరువుని, రెక్కలు తెగిన పక్షిని, తెరచాప తెగిన నావని, కబోదిలా వేలాడటం అలవాటై కొత్త తావంటే వెరుపు, కావాలని మరుపు నాశ్రయింపు. ఇక తాళం చెవితో పనేముంది? నిలువుగా పెరుగుదామనుకుంటే తలని త్రుంచినట్లు త్రుంచేశాక శాఖోపశాఖలుగా విస్తరించక మానల. నదిలా సూటిగా సాగాలనుకున్న కొండల్లా అడ్డు నిలిచి పాయలు పాయలుగా చీల్చిన సస్యశ్యామలము చేయక మానల. ద్రవం లాంటి దాన్నని అర్థమైనందుకేమో అవలీలగా పాత్రలలో మారుతుంటానంతే. ఇక తాళం చెవితో పనేముంది? తాళం చెవి. వనజా తాతనేని స్వీయ కవిత్వం విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కవిత మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ కవిత్వమే కాదండోయ్, అనేక మంచి మంచి కథలు కూడా ఉన్నాయి. రండి, ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా పడుకుని వింటూ ఉండండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.